కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కొన్ని నెలల కంటే కూడా ఈ వారం మీకు చాలా బాగుందని చెప్పచ్చు. షష్టమ భాగ్యాధిపతి అయిన గురువు జన్మరాశిలో ఉచ్చబడి ఉన్నారు. ఏ పని తలపెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుంది. గురు అనుగ్రహం ఉంది. చక్కగా ఎన్ని గ్రహాలు ఇబ్బంది పెట్టినా గురువు అనుగ్రహం ఉంటే మనకి ప్రతి పని సాఫీగా ఉంటుంది. భూ సంబంధించిన వ్యవహారాలు, వ్యాపార సంబంధించిన వ్యవహారాలు, ఉద్యోగ సంబంధించిన వ్యవహారాలు అన్నీ చక్కగా రాణించగలుగుతాయి. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. బ్యూటీషియన్స్కి, టెక్నీషియన్స్కి, సినీ కళా రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. విదేశీ పర్యటన ఎవరైతే చేద్దామనుకుంటున్నారో ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. H1B వీసా కావచ్చు, గ్రీన్ కార్డ్ కావచ్చు, ఇతరత ఏదైతే విదేశీ సంబంధించిన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ఏదైనా లేదా క్వరీ ఏమైనా ఉన్నా సరే అవి వారం ఒక కొలికి వచ్చే అవకాశం గోచరిస్తోంది. ప్రయత్నాలు ముమ్మరం చేసుకోండి. అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో చక్కగా వివాహం కుదురుతుంది. మంచి ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహ ప్రయత్నాలు ప్రారంభించండి. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయాలు కూడా చక్కగా రాణించగలుగుతారు. ఈ రాశులు జన్మించిన విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. ముఖ్యంగా వైద్య వృత్తులు ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, MBA, ఫినాన్స్ సెక్టర్స్, చార్టెడ్ అకౌంట్స్, డాక్యుమెంట్ రైటర్స్ ఈ రంగాల వరకు బాగుంది. అదేవిధంగా న్యాయ వృత్తిలో ఉన్న వారికి, పోలీస్ శాఖలో ఉన్న వారికి కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. సినీ కళారంగాల వారికి చిన్న ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా ఫుడ్ ఇండస్ట్రీ వారికి, చిరు వ్యాపారస్తులకు, కూరగాయల వ్యాపారస్తులకు కొంచెం నత్తనడుగా ఉంటుందని చెప్పచ్చు. మొత్తం మీద వ్యాపారపరంగా ఇబ్బంది లేని వాతావరణం మటుకి ఉంటుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగపరుచుకుంటారు. ఏదైనా సరే భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ఎందుకంటే ఒక్కొక్కసారి మన ఆలోచనలే మనల్ని మోసం చేస్తుంటాయి. ఒక నిర్ణయం తీసుకుంటాం, అది తప్పు అవుతుంది. ఒకరిద్దరిని సలహాలు తీసుకుని అది కరెక్టా కాదా ఆలోచించి ముందుకెళ్ళడం చెప్పదగింది. భూ సంబంధించిన వ్యవహారాలు ఎప్పటి నుంచో సేల్ కానీ భూమి ఏదైతే ఉందో అది సేల్ అవ్వడం, కన్స్ట్రక్షన్ చేయడం, అదేవిధంగా ఒక ఫ్లాట్ కానీ విల్లా కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తోంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అదేవిధంగా ఈ కార్తీక మాసం నెలలు ఓం నిమిషే ఒత్తులతోటి, నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. ఉదయం సాయంత్రం. ఉదయం అయితే మగవారు, సాయంత్రం అయితే ఆడవారు చేయడం ఇంకా శ్రేష్టం. అది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు ఎల్లో. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం అడిగిన వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.